నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికలో మనము కశ్యప ప్రజాపతి గురించి తెలుసుకుంటున్నామండి. అయితే ఇప్పుడు ఈ కశ్యప ప్రజాపతికి మరొక ఇద్దరు భార్యలు అనేటువంటి వినత, కద్రువ అనే వాళ్ళ గురించి తెలుసుకుందామండి. అసలు ఒక స్త్రీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ ఇద్దరు ఆడవాళ్ళని చూస్తే తెలుస్తుందండి. అయితే ఇద్దరు కూడా ఆ కశ్యప ప్రజాపతికి సేవలు చేస్తూ ఉంటారు. సేవలు చేస్తుంటే కశ్యప ప్రజాపతి వీరిద్దరి సేవలకి మెచ్చుకుని మీకేం వరం కావాలో కోరుకోండి అని అడుగుతాడు. అడిగితే ఈ కద్రువ వచ్చేసి నాకు చాలా పొడుగైన వారు, చాలా తేజోవంతులు ఉన్నటువంటి వాళ్ళు, 1000 మంది సంతానం నాకు కావాలి. చూడండి ఆమె అత్యాస, 1000 మంది సంతానం నాకు కావాలి అని చెప్పేసి కోరుకుంటుంది. అయితే కద్రువ అలా కోరుకునేసరికి ఈ వినత మాత్రం నాకు అమిత బలవంతులు, తేజోవంతులు, ఈ కద్రువ సంతానానికన్నా బలమైన వాళ్ళు నాకు కావాలి అని కోరుకుంటుంది. చూడండి, ఆమెకేం కావాలో ఆమె కోరుకోవచ్చు కదా. ఈమె పిల్లల కన్నా ఈమె పిల్లలు చాలా బాగుండాలనే కోరికని కోరుకుంటుంది. అయితే ఈ విషయం విన్న కద్రువ, చూసావా నా పిల్లల కన్నా బలవంతుల్ని కోరుకుందని లోపలే ఆమె కొంచెము ఈర్ష్య, అసూయ వచ్చేసి ఎలా ఈమె అవకాశం చూసుకుని ఈమెను ఎలాగైనా దెబ్బకొట్టాలని అప్పుడే ఆమె మనసులో బీజం పడిపోతుంది. ఈ మహాభారతంలో ఇది ఒక పెద్ద ఉపాఖ్యానంగా రాశారనమాట. అయితే కశ్యప ప్రజాపతి తదాస్తు అంటాడు అని ఇంకా ఆయన ఒక సుదీర్ఘమైన యజ్ఞం చేసి యజ్ఞఫలమైనటువంటి హవిస్సును తీసుకొచ్చి భార్యలిద్దరికీ ఇస్తాడు ప్రసాదంగా. ఇవి మీరు స్వీకరించండి, మీరు గర్భవతులు అవుతారు అని చెప్పేసి తను తపస్సుకి వెళ్ళిపోతాడు. అయితే ఈ కద్రువ, వినీత ఇద్దరు కూడా సంతోషంగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు, గర్భవతులు అవుతారు. అండాల రూపంలో ప్రసవం జరుగుతుంది. అండాలన్నిటిని కూడా నేతి కుండల్లో దాచిపెడతారు. కద్రువేమో 1000 కుండల్లో దాచిపెడుతుంది. ఈ వినతేమో 2 కుండల్లో అండాలని దాచిపెడుతుంది. ఒక సమయం అయ్యేదాకా అవి పగిలి వాటిలోంచి పిల్లలు బయటకు వస్తాయన్నమాట. దానికి కొంత సమయం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. మేబీ 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అలాగా పడుతుందన్నమాట. అలా వాళ్ళు అలా కాపాడుకుంటూ ఉండాలి. అలా కాపాడుకుంటూ ఉండారండి. అలా 500 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కద్రువ కుండలో ఉన్నటువంటి 1000 కుండలు కూడా ఆ గుడ్లు పగిలి దాంట్లోంచి పిల్లలు బయటకు వస్తాయన్నమాట. అయితే అది చూసినటువంటి ఈ వినతకి మనసాగదు. ఆమె అసూయతోటి ఏం చేస్తుంది, ఆ గుడ్డు ఉంటుంది కదా, ఆ గుడ్డుని కాస్త ఒక గుడ్డు తీసి పగలగొడుతుందండి. అయితే లోపల ఇంకా పూర్తిగా ఆ శరీరము పొందకుండా ఉన్నటువంటి అనూరుడు అనే కుమారుడు బయటకు వస్తాడు. తల్లిని తిడతాడు, ఏంటమ్మా నీకు అంత తొందర ఏంటి నీకు, ఇంకా అందరికీ ఒకే టైం పడుతుందా, ఆమెకు పుట్టేసరి అసూయతోటి నువ్వు ఇలా చేయటం వల్ల నేను శాశ్వతంగా అంగవైకల్యాన్ని పొందాను అంటే హాఫ్ భాగమే ఉంటుందండి అతనికి, మిగతా కింద డౌన్ పార్ట్ ఇంకా ఫామే కాలేదు అతనికి. తను పగలగొట్టేసరికి అలాగే పుట్టేస్తాడు బయటికి అని తల్లి మీద కోపం తెచ్చుకుని తల్లిని శపిస్తాడు అనమాట. 500 సంవత్సరాలు నువ్వు దాసిగా ఉంటావు నీ కద్రువకి అని చెప్పేసి శపిస్తాడనమాట. అసలు ఈ అసూయ ద్వేషాలు అప్పట్లోనే ఉండేవి, కానీ ఎప్పటికప్పుడు శాపాల ద్వారా శిక్షలు వేస్తూనే ఉన్నారండి. ఎవరు వదిలిపెట్టలేదు దేవుడు. ఇప్పుడు ఏదో కర్మఫలం అని మనం అంటూ ఉంటాం, కానీ అప్పట్లో అయితే ఇమీడియట్గానే ఎఫెక్ట్ ఉండేదన్నమాట. వెంటనే తప్పు జరిగిన వెంటనే శిక్ష అమలు జరిగేది. ఇప్పుడు చూడండి, కొడుకు శపిస్తాడు, 500 సంవత్సరాలు నువ్వు దాస్యం చేయాలి నువ్వు కద్రువకి అని చెప్పేసి శాపమిస్తాడు. తర్వాత సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోతాడండి. సూర్యుడి యొక్క రథసారథి ఈ వినత యొక్క కుమారుడైనటువంటి అనూరుడండి. తర్వాత కొంచెం సేపటికి తెప్పరిల్లి, ఎంతైనా తల్లి కదా, జాలి పడతాడు మళ్ళీ. సరేలే, అయిందేదో అయిపోయింది, నువ్వేం బాధపడకు, నువ్వు దాస్యం చేసినా కానీ తర్వాత ఈ 2వ గుడ్డు నుంచి వచ్చినటువంటి కుమారుడు నిన్ను కాపాడుతాడు, ఆ దాస్యం నుంచి విముక్తుడిని చేస్తాడు అని చెప్పి తన దారిన తను సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోతాడండి. రోజు వినత, కద్రువ ఇద్దరు కూడా సాయంత్రం పూట సముద్ర తీరానికి వ్యాహ్యలకి వెళ్తారనమాట. అయితే అక్కడ వాళ్ళకి తెల్ల పాలనురగ లాంటి ఒక గుర్రం కనబడుతుంది. దాన్ని
ఉచ్ఛ్రేష్టం అంటారనమాట. ఆ అశ్వాన్ని చూసిన తర్వాత ఎంత బాగుంది కదా అని వినత అంటుంది. అయితే కద్రువ అంటుంది, అవును చాలా బాగుంది, కానీ చంద్రుళ్ళ మచ్చలాగా దాని తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పేసి అంటుంది. వినత ఆశ్చర్యపోతుంది, అదేంటి గుర్రం మొత్తం తెల్లగానే ఉంది కదా, అట్లా నల్లగా ఉందంటుంది ఏంటి అని అర్థం కాదనమాట. ఈ కద్రువ అంటుంది, లేదు లేదు నల్లగానే ఉంది, కావాలంటే మనము పందెం కడదాం అంటుంది. ఇదంతా ఏంటి, ఊరికే ఎలా అయినా సరే వినతని మోసం చేద్దాము అని అభిప్రాయంతో అయ్యేసరికి ఇంకా ఈ వినత అంటుంది, అయితే దగ్గరికి వెళ్ళి చూద్దామంటే. పందెం అంటే పందెం అనుకుంటారు. ఏంటి 500 సంవత్సరాలు ఎవరైతే ఓడిపోతారో దాసిత్వం చేయాలి అని చెప్పేసి పందెం అనమాట. సరే అయితే మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము అని ఈ వినత అంటుంది. అనేసరికి ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, రేపు వచ్చి చూద్దాము ఇదే సమయానికి అని చెప్పేసి అంటే సరే అని వినత ఒప్పుకుంటుంది. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయాక ఈ కద్రువ తన పిల్లలందరినీ పిలిచి, ఆ పిల్లలు ఎవరు అనుకుంటున్నారు, ఆ గుడ్లలోంచి పగిలి వచ్చిన దీర్ఘదేహులు ఎవరు అనుకుంటున్నారు, తేజోవంతులు దీర్ఘదేహులు ఇంకెవరు, పాములండి, సర్పజాతి ఆ విధంగా ఆవిర్భవించింది. ఈ కద్రువ అనే ఆమె ఆ సర్పజాతి యొక్క మాత. అయితే ఇలా ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి చెప్తుంది, ఎలా అయినా సరే మీరు ఆ తోకకి చుట్టేసుకోండి, అప్పుడు మనము మోసం చేసేయచ్చు అంటే ఈ పాములు ఏవి కూడా ఒప్పుకోవండి. పిన్నిని అలా మోసం చేయటము ఆ పాములకి నచ్చక ఏవి అలా చెయ్యమని అంటే అప్పుడు కద్రువ కోపం వచ్చి, మీరందరూ ఉత్తరోత్తర జన్మేజయుడు అనే మహారాజు ఒక సర్పయాగం చేస్తాడు, ఆ యాగంలో పడి కాలిపోండి అంటుంది. చూసారా అండి ఆమె చేసిన పని. పాము దాని పిల్లల్ని అదే తింటుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అండి. ఎంతైనా పాముల్ని అన్న తల్లే కదా, ఆమెకి అంత మనస్తత్వం అంత ఘోరంగా ఉంటుంది. ఆమె చెప్పిన మాట వినలేదని సొంత పిల్లల్నే మంటల్లో పడి కాలిపోమని శపిస్తుందండి. ఆ శాపానికి భయపడేటువంటి కర్కోటకుడు అనే పాము గుర్రం తోకకి చుట్టుకుంటాడనమాట. చుట్టుకునేసరికి మర్నాడు యథాలపంగానే ఈ వినత కద్రువ ఇద్దరు కూడా వెళ్తారండి. వ్యాహ్యాలకి వెళ్తే మళ్ళీ ఆ తెల్లగుర్రం కనిపించడము, ఆ తోక నల్లగా ఉండడము చూస్తారనమాట. ఇంక చేసేదేముంది వినతకి, ఇంకా అప్పటి నుంచి దాస్యం చేయడం మొదలు పెడుతుంది. కనీసం తన సోదరి అని కూడా చూడకుండా తను విపరీతంగా పనులన్నీ చేయించుకోవడం మొదలు పెడుతుంది కద్రువ. ఇలా జరుగుతూ ఉంటుంది. 500 సంవత్సరాలు ఇలాగే దాటిపోతుంది. ఆ వినత దగ్గర ఉన్నటువంటి ఆ గుడ్డు ఉంటుంది కదండి, అది పగిలి దాంట్లోంచి గరుత్మంతుడు బయటకు వస్తాడు. అతను మహాబలశాలి. అయితే ఎంతో ఓర్పుగా తల్లిలాగే అతను కూడా ఆ కద్రువకి దాస్యం చేయడం మొదలు పెడతాడు. ఆమె పిల్లల్ని ఆడించటము, ఎక్కడికంటే అక్కడికి తిప్పటము, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. మధ్యలో ఎప్పుడైనా ఆ రెక్కల మించి ఆ పాములు ఏమైనా పడిపోతే ఈ కద్రువ తిట్టడము, నువ్వు కావాలనే నువ్వు వాళ్ళకి దెబ్బ తగిలేలాగా ఇలా చేస్తున్నావు, అది ఇది అని తిట్టడం ఇవి చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఈ పాములన్నీ మమ్మల్ని అక్కడ తిప్పు ఇక్కడ తిప్పు అని అడగడము, ఈ గరుత్మంతుడు ఓర్పుగా తీసుకెళ్ళటము, ఇవన్నీ జరుగుతూ ఉండేవండి. ఒకరోజు ఈ పిల్లలన్నీ ఈ గరుత్మంతుడి మీద ఎక్కేసి మమ్మల్ని సూర్యమండలానికి తీసుకెళ్ళు అంటాయి. సరేనని గరుత్మంతుడు పైకి ఎగురుతాడు. ఎగిరేసరికి ఆ సూర్యమండలం ఇంకా దగ్గరికి చేరడు. ఆ వేడి తట్టుకోలేక ఈ సర్పాలన్నీ టపటపటప నేల మీద పడి మూర్చపోతాయన్నమాట. అది చూసినటువంటి కద్రువకు విపరీతమైన కోపం వచ్చి గరుత్మంతుడిని తిడుతుంది. ఈ గరుత్మంతుడు చాలా నొచ్చుకుంటాడు. అసలు మేము ఎందుకు చేయాలి మీకు దాసోహము, మా అమ్మ ఏం తప్పు చేసింది, మేమేం తప్పు చేసామని దాసోహం చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. అయినా సరే ఎంతో ఓర్పుగా ఎలాగైనా సరే తన పినతల్లి దగ్గరికి వెళ్ళి అడగాలి అని నిశ్చయించుకుంటాడు. ఒక రోజున వెళ్ళి అడుగుతాడు పినతల్లి అయినటువంటి కద్రువని, నీ సోదరి అయినటువంటి వినతని నువ్వు ఇంకా ఎన్ని రోజులు దాస్యంలో ఉంచుకుంటావు, ఆమె దాస్యం పోయే మార్గం ఏమైనా ఉందో చెప్పు అంటే కద్రువ ఏం మాట్లాడదు. అయితే గరుత్మంతుడు అంటాడు, నువ్వే పని చెప్తే నేను అది చేస్తాను, నీకు ఏది కావాలో చెప్పు, అది నేను ఆ కార్యం నేను నెరవేర్చి తీసుకొస్తాను, ప్రపంచంలో నువ్వు ఏది అడిగినా నేను చేయగలుగుతాను, దయచేసి మమ్మల్ని నువ్వు దాస్యం నుంచి విముక్తుల్ని చెయ్యి అని చెప్పేసి అడుగుతాడు. తనకి అమృతాన్ని తీసుకొచ్చి పెట్టమంటుంది. ఊరికే ఏం అడగలేదు అమృతాన్ని, 2 లాభాలు ఉన్నాయి తనకి. అసలు ఈ అమృతాన్ని తేవడమే అసాధ్యం. అలా అసాధ్యమైనప్పుడు ఎప్పటికీ కూడా ఈ తల్లి కొడుకులు తన కింద బానిసలుగా ఉండిపోతారు. అది ఒక ప్లాన్. ఇంకొక ప్లాన్ ఏంటంటే, ఒకవేళ ఈ బలమైన గరుత్మంతుడు నిజంగా వెళ్ళి కనుక అమృతాన్ని తీసుకొస్తే తనకి తన పిల్లలకి ఇంకా మృత్యు భయం అనేది ఉండదు, ఎప్పటికీ కూడా చిరంజీవులై వాళ్ళు వర్ధిల్లొచ్చు. ఇలా 2 రకాలుగా ఆలోచించి గరుత్మంతుడిని
అమృతాన్ని తీసుకురమ్మంటుంది. గరుత్మంతుడు సరేనని స్వర్గానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడి నుంచి అమృతాన్ని తీసుకొస్తుంటే దారిలో ఇంద్రుడు కనిపిస్తాడు. ఇంద్రుడు కనిపించి, ఏం నాయనా నువ్వు ఈ అమృతాన్ని తీసుకెళ్తున్నావు, ఎవరికి పడితే వాళ్ళకి అమృతం ఇవ్వడానికి కాదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు గరుత్మంతుడును ఇంద్రుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అయితే సరే, ఆమె నిన్నేం కోరింది, అమృతం తీసుకురా అంది. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళి అమృతాన్ని మాత్రమే తీసుకెళ్ళు, ఆ తర్వాత నేను వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతాను. అప్పటితో నువ్వు అమృతం తెచ్చినట్టు అవుతుంది, వాళ్ళకి దక్కకుండా అమృతాన్ని నేను అపహరించినట్టు అయిపోతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. సరేనని ఈ ఒప్పందం మీద గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చి దర్భల మీద పెట్టేస్తాడు. అయితే ఈ పాములన్నీ సంతోషంగా స్నానం చేయడానికి వెళ్ళిపోతాయి. ఇంతలోపల ఈ ఇంద్రుడు వచ్చి ఆ అమృత భాండాన్ని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాడు. తిరిగి వచ్చేసరికి అక్కడ అమృతం ఉండదు. ఏమైనా కొంచెమైనా అమృతము ఆ దర్భలకు ఏమైనా అంటుకుందేమోనని ఈ పాములన్నీ కూడా దర్భల్ని నాకడానికి ప్రయత్నిస్తాయి. వాటి నాలుకలన్నీ కూడా చీలిపోతాయి. అందుకే మన పాములకి ఎప్పుడు కూడా 2 నాలుకలుగా ఉంటుంది చూడండి. అందుకని చెప్పేసి ఆ నాలుక అలా 2గా చీలిపోతుంది అనమాట. ఇదంతా చూస్తున్నటువంటి విష్ణుమూర్తి, నువ్వు ఎంత నియమ నిబద్ధతలతోటి అమృతాన్ని తీసుకొచ్చావు, దారిలో నీకు కావాలంటే దాన్ని నువ్వు కూడా స్వీకరించవచ్చు, కానీ నువ్వు అలా చేయకుండా నిజాయితీగా అమృతాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశావు. నీ నిబద్ధత నాకు చాలా నచ్చింది, కాబట్టి నువ్వు నా దగ్గర వాహనంగా వచ్చేసాయని విష్ణుమూర్తి గరుత్మంతుడిని పిలుస్తాడనమాట. ఆ తల్లిని శాప విముక్తురాల్ని చేసేసి తను విష్ణుమూర్తికి వాహనంగా వెళ్ళిపోతాడనమాట. ఇదండి, ఇది మనము వినత కద్రోల కథ తెలుసుకున్నట్టు అయింది, అటు గరుడోపాఖ్యానం కూడా మనం చేసేసినట్టు అయిపోయింది. ఈ గరుత్మంతుడి కథ కనుక విన్న వాళ్ళకి విషం వల్ల ఎలాంటి సమస్య రాదండి. ఇదండి వినత కద్రోల కథ. వచ్చే సంచికలో మరొక టాపిక్తో మేము ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.